అమ్మా హాయ్. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏం చేస్తున్నావు మమ్మీ? ఈరోజు నేను సొరకాయ పప్పు చేస్తున్నాను. సూరకాయ పప్ప. చలో చెప్తావు ఎట్లా చేయాలో? చెప్తా. చెప్పు. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక కటోర పప్పు వేసుకోవాలి. ఓకే. ఒక కటోర నిండా పప్పు తీసుకొని దీన్ని బాగా కడుక్కోవాలి. ఓకే. దీన్ని మంచిగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక దీన్ని మనము ఉడికించుకోవాలి. దీన్ని మంచిగా నీట్గా 3 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసి మనము అందాజ కొద్ది నీళ్ళు పోసుకొని దీన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో మనం దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం మనం ఆయిల్ వేసుకొని పప్పు ఉడకనీకి పొంగకుండా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇస్తున్నా. ఇప్పుడు దీనిపైన పప్పు పెట్టుకుందాం. ఇది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 విజిల్లు రానివ్వాలి. 5 విజిల్లు వస్తే పప్పు మనకు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మన పప్పు ఉడికేంత వరకు మనము పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కడిగి దీన్ని నానబెట్టుకోవాలి. దీన్ని బాగా మంచిగా నీట్గా కడిగి దీన్ని మళ్ళీ మంచి వాటర్ వేసి మంచిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు మంచిగా కడుక్కున్నా. దీన్ని ఇప్పుడు పప్పు మంచిగా ఉడికే వరకు దీన్ని నానబెట్టుకుంటున్నాను. ఇది అంతవరకు నానుతుంది. అప్పటి వరకు మనము టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ మంచిగా కడుక్కొని నీట్గా కట్ చేసి పెట్టుకుందాం. ఇట్లా సన్నగా పొడుగ్గా ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. మన పప్పులకి ఇట్లుంటేనే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు కూడా ఒక్క దాంట్లో 2 ముక్కలు చేసి కట్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకున్నా. ఒక 10 పచ్చిమిరపకాయలు 2 ముక్కలు చేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు 1 విజిల్ వచ్చింది. ఇది 5 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 విజిల్ వచ్చింది. ఇంకా 4 విజిల్ రావాలి. ఇప్పుడు టమాటాను కూడా మనము కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే టమాటా మామూలుగా మీడియం చిన్నగానే కట్ చేసుకుంటున్నా. ఇట్లయితే మనకు పప్పుచారులో సొరకాయ పప్పులో మంచిగా ఉడుకుతుంది. తొందరగా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మన టమాటా కట్ చేసుడు అయిపోయింది. ఇప్పుడు మనము ఒక 5-6 రెమ్మలు కరివేపాకు కూడా మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకుందాం. ఇప్పుడు నేను మన సొరకాయ మనకు ఎంత కావాలో అంత ముక్క తీసుకుంటున్నాను. నా దగ్గర పెద్ద సొరకాయ ఉంది. అందుకే నేను 1 ముక్క సొరకాయ కట్ చేసుకొని తీసుకున్నాను. పప్పులకు సరిపోయేంత. ఇప్పుడు సొరకాయది మంచిగా పొట్టు తీసి నీట్గా పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి. సొరకాయ పొట్టు తీసుకొని మీకు కావలసిన సైజులో దీన్ని కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మమ్మీ అయితే ఈ సైజులో కట్ చేసుకుంటుంది. మీకు నచ్చిన సైజులో మీరు కూడా కట్ చేసేసుకోండి. అయిపోయినాయి. ఇప్పటికి 2 విజిల్స్ అయినాయి కదమ్మా. అయితే 3వ విజిల్ కూడా వస్తుంది. ఒక 5 విజిల్ అయితే మంచిగా ఉడుకుతుంది కదా. 5 విజిల్ అయితే అయిపోయింది. సొరకాయ కట్ చేసేసుకున్నాము. ఒకసారి మమ్మీ వాష్ చేసుకుంటాను మంచిగా. ఇంకా మమ్మీ ఇది కడిగిన తర్వాత
దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసేసుకుందాము. సో పప్పు ఉడికేవాడికి తాలింపు వేసేసుకోవచ్చు కదా. దీన్ని తాలింపు వేసుకోవాలి. ఓకే. సో ఒక సైడ్ ఒక పని అవుతూనే ఉంటుంది, ఇంకో సైడ్ మనం దీనికి తాలింపు అవన్నీ చేసేసుకుంటే మనకే తొందరగా అయిపోతుంది, ఇంక ఈజీగా అయిపోతుంది. ఓకే. సో పప్పు ఉడికే లోపల 3వ విజిల్ కూడా వచ్చేస్తుంది. అవి ఉడికేంత లోపల మమ్మీ టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, సొరకాయ ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుందాం. 4th విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు తాలింపు కోసానికి మనం బగోన పెట్టుకున్నాం. ఇప్పుడు బగోన్లోకి మనము 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మన ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని ఇవి వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగంగానే మనము ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయి. ఇప్పుడు ఇవి వేగంగానే మనం దీంట్లోకి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 ఒక్కసారి వేసేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఇట్లా వేయగానే ఇంకా కొంచెం మనకు వేయకుంటే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా వేగుతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగంగానే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మనం మళ్ళీ దీంట్లో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగంగానే ఇప్పుడు దీంట్లో మనం సొరకాయ వేసి దీన్ని బాగా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సొరకాయ ఉడికే వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మన పప్పు అయితే 5 విజిల్లు వచ్చింది. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసుకొని మనం పప్పును రుబ్బుకోవాలి. మన సొరకాయ ఉడికేంత వరకు మనము పప్పును మంచిగా రుబ్బుకుందాం. మన పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు మనము మంచిగా రుబ్బు వేసుకున్నా. నేను పప్పు రుబ్బడం అయిపోయింది. పప్పు మనకు మెత్తగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు సొరకాయ ఉడికే వరకు మనం ఇప్పుడు చింతపండు వేసుకుందాం. మన చింతపండు విసుకుడు అయిపోయింది. ఇప్పుడు మనము సొరకాయ ఒకసారి కలుపుకొని దాంట్లోకి టమాటా వేసుకుందాం. సొరకాయ మంచిగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది మనము అడగంటకుండా దీన్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన సొరకాయ ఇప్పుడు మంచిగా ఉడికింది. ఇది ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసం పోసుకున్నాం. లోపలకి మనం చింతపండు రసం పోసుకున్నాం. దీన్ని ఒక 2 నిమిషాలు మసలనివ్వాలి. ఒక
ఒక 2 నిమిషాలు ఇది మసలే వరకు మనం మూత పెట్టుకుందాం. అప్పటి వరకు మనము ఒక కట్ట కొత్తిమీర తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు రసం మనది అది మసలే వరకు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని కలిపి దాంట్లోకి పోసుకుందాం. మన పప్పు రుబ్బుడు ఇప్పుడు అయిపోయింది. పప్పు మంచిగా నీళ్ళు పోసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మన సూరకాయ చింతపండు రసం మంచిగా మసిలింది. ఇప్పుడు ఈ పప్పు దీంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పును మనము కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని కుక్కర్ కడిగి నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనకు కావలసినంత పలసగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు నాకైతే ఇంత సరిపోయింది. ఒక 5 నిమిషాలు మసలనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మన పప్పు మంచిగా మసులుతుంది. ఇప్పుడు ఈ మసలేటప్పుడు మనము దీంట్లోకి ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత ఇది ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అంటే 3 కలిపినదా? 3 కలిపిన పొడి, 3 ఒక్క దాంట్లో వేసి మిక్సీ పట్టిన పొడి అది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మసలనివ్వాలి. 5 నిమిషాలు మసలితే మన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదండి, మొత్తం అయిపోయినట్టే. జస్ట్ మసలడం ఒకటే ఉంది. ఒక 5 మినిట్స్ ఎంత మసలితే అంత మంచిగా ఉంటుంది. అంతేనా మమ్మీ? ఎంత మసలితే అంత మంచిగా టేస్టీ ఉంటుంది. మసలితే అంత మనకు టేస్ట్ వస్తుంది. సో మ్యాక్సిమం అయిపోయింది. ఒక 5 మినిట్స్ దీన్ని మసలనిద్దామని. మూత పెట్టేసుకోవాలా? అవసరం లేదా? అవసరం లేదు, మూత పెడితే పొంగిపోతుంది. సరే, ఓకే. సిమ్లో ఉండనియాలా, హైలో పెట్టుకోవాలా? మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మసలనివ్వండి. మసలిందంటే మన సోరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఇట్లా మసలేటప్పుడు మనము ఒకసారి దీన్ని టేస్ట్ చూసుకుందాము. ఎందుకంటే ఉప్పు సరిపోయిందో లేదో 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. నాకైతే సరిపోలేదు. ఇంకొక టేబుల్ స్పూను ఉప్పు వేస్తున్నా నేను. కారము, పులుపు అంతా మంచిగా కలిసిపోయింది. ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసిన. ఇప్పుడు దీనికి సరిపోయేంత ఉప్పు కూడా సరిపోయింది. ఒక 5 నిమిషాలు మనకు పప్పు మసులితే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. మన పప్పు ఇప్పుడు మంచిగా 5 నిమిషాలు బాగా మసిలిపోయింది. కమ్మటి వాసన వస్తుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి. పప్పు మంచి టేస్ట్గా ఉంది, మంచి వాసన వస్తుంది. మన పప్పు సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. మన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక మంచి వంట మీకు చేసి చూపిస్తాను. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి, మన పప్పు చారు రెడీ అయిపోయింది, సొరకాయ పప్పు. సో చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.